పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్కి వెళ్ళొస్తాం. ఓకే. సోమవారం దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. అన్ని ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఉండేందుకు రూమ్ ఉంది, రూమ్ తినేందుకు అన్నం ఉంది, అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ. తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే. తిరుపతికి రావాలంటే అదృష్టం కావాలి, రావాలి. ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది, ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. ప్రసాదాలు ఎలా ఉన్నాయి? ప్రసాదాలు మంచిగా ఉంది, మంచిగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఇంకా కొంచెం వడ కూడా ఎక్కువ పెడుతురు ఇప్పుడు. ఒకటి పొద్దున మనము అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కనే పెడుతురు ఇప్పుడు. ఇప్పుడు అన్నప్రసాదం కూడా మంచిగా జరుగుతున్నాయి. మళ్ళా నీట్ గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు, ఇలా చెత్త లేదు, శతార్థం లేదు, ఏది లేదు. ఎప్పటికప్పుడు మంచిగా సాఫ్ చేసేస్తారు. సంతోషంగా ఉన్నారు, మరి సంతోషంగా ఉన్నది. రూములలో కూడా ఎప్పటికప్పుడే సాఫ్ చేసుడు, బాత్రూములు కూడా సాఫ్ చేసుడు. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు మాత్రం మధురం ఉంది, మంచిగా ఉంది. లడ్డు చిన్న లడ్డు ఉంది, పెద్ద లడ్డు కూడా ఉంది, 100 రూపాయలది. మంచిగా మధురం ఉంది అది లడ్డు. లడ్డు కూడా మంచిగా ఉంది, మంచిగానే ఉంది. అంతే నంబర్ ఏకుంటే మంచిగా ఉంది. తిరుపతికి రావాలంటే అదృష్టము, మంచిగా ఉంది. ఇక్కడ సౌకర్యం మంచిగా ఉన్నది, బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి. మీద తిరగాలంటే బస్సులు కూడా మంచిగా ఫ్రీ ఉన్నాయి తిరగాలంటే. ఎంతమంది వచ్చారు మొత్తం మీరు? మేము ఇద్దరం వచ్చినాము నిజామాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఇక్కడనే కొంచెం ఇక్కడనే ఉన్నాం అన్నట్టు. వచ్చి సోమవారం దర్శనం అయింది, ఇక్కడనే ప్రశాంతంగా ఉన్నదని ఇక్కడనే ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేటువంటి విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నప్రసాదాలు గానీ పాలు అన్ని అందుతున్నాయా మీకు? అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ మన రూములు ఉన్నాయి కదా, అక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుర్రు. అక్కడ పెడుతుర్రు, ఇక్కడ పెడుతుర్రు. 3-4 జాల ఎక్కడంటే అక్కడనే పెడుతుర్రు అన్నప్రసాదం. ఇక మనకు కావాల్సిన వాళ్ళు తింటుర్రు, మనకు అవసరం లేని వాళ్ళు హోటల్లో తింటుర్రు. అది ఎందుకంటే అది మన ప్రాబ్లం. అది తినాలంటే ఇదే తినాలి, ఎందుకంటే అన్నప్రసాదమే తినాలి మనకు. ఎందుకంటే గవర్నమెంట్ పెడుతుంది, మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడం అవసరం లేదు. దేవుడికి ఏదైనా సేవ చేసుకోవాలా. అంటే టీటీడీ పాలక మండలి, ధర్మకర్తల మండలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింది అంటారా ఇక్కడ? అవును, ఇది కూడా మంచిగానే చేసింది ఆంధ్రప్రదేశ్ కూడా. ఇప్పుడు టీటీడీ కాదు ఇది, ఇది కూడా మంచిగానే చేస్తుంది, సౌకర్యాలు మంచిగానే ఉంది. ఇంతకు ముందు కూడా మన వయసు ఉంటే చూడు, మన జగన్ అప్పుడైతే మేము అప్పుడు వచ్చాము, చాలా ఒత్తుడం ఉండే దర్శనంకు. ఇప్పుడు ఒత్తుడం లేదు, మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగానే దర్శనం. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాజదుర్గం చాలు చేస్తున్నాం అండి. సోమవారం దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ పాలక మండలి ఏర్పాట్లన్నీ, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ఒక 1 year బ్యాక్ వచ్చామండి. 1 year బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ, అక్కడ ఫుడ్ పెట్టడం కానీ, అక్కడ భోజనాలు టేస్ట్ కానీ చాలా బాగుంది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అన్ని వస్తువులు బాగున్నాయి, ఇక్కడ వస్తువులు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మనకు టీటీడీ ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకు టీవీలు కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం తీసేసిండే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ, చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేది. వెయిటింగ్ హాల్లో కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయండి, చాలా బాగా టైం టు టైం అందుతుంది. ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి. ప్రజలకి అందరికి భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా. మరి మీరు ఇక్కడ వచ్చి సోమవారం దర్శించుకున్నారు కదా, సంతోషంగా ఉన్నారా? సంతోషం, చాలా హ్యాపీ. మళ్ళీ మేము రావాలని మాకు అనిపిస్తూ ఉండదు. మేము ఇంతకు ముందు ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏదైనా తేడా ఉందా? ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది. కొంచెం లడ్డులో తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది అప్పుడు. ఇప్పుడు బాగుంది. మనం ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి, అంత కొంచెం ఇదైపోయేది. ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా. కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తారు. ప్రభుత్వం చాలా కుటుంబ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. పాప ఎక్కడి నుంచి వస్తున్నావు? ఓకే, సోమవారం దర్శనం బాగా జరిగిందా? జరిగిందా? ఇక్కడ ప్రసాదం అన్ని బాగున్నాయా? బాగుంది. టేస్ట్ చేశారా? ఏం చేశారు? లడ్డు తిన్నారా? లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చి డాడీ వచ్చి తీసుకురానికి పోయినారు. ప్రసాదం సూపర్ గా ఉంది. అవునా? అన్న ప్రసాదం తిన్నారా? అది ఎలా ఉంది? బాగుంది.
ఓకే మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంబూర్దా తమిళ్. తమిళ్. ఓకే, ఇక్కడ టిటిడి వారు చేసినటువంటి ఏర్పాట్లు కానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? బాగుండాయి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగింది, బాగా జరిగింది. అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది, అంతా బాగుంది. అలా బాగుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు టేస్ట్ కూడా బాగుంది. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? இல்ல இப்ப బాగుంది. அப்படி சொல்ல தெரியல, இது நல்லா இருக்கு. పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నగిరేన్. ఓకే, ఏం పేరు మీ పేరు? రాజేశ్వరి, డి రాజేశ్వరి. ఓకే, ఇక్కడ తిరుమలలో ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే సార్. ఓకే, తిరుమల పుట్టి పెరిగిన వాళ్ళమే మేము. అన్ని బాగుంది, మాకు ఇక్కడికి వస్తే సంతోషంగా ఉంటది కొంచెం. ఓకే, అన్ని ఇక్కడ వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగుంటది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఓకే, దర్శనం జరిగిందమ్మా? ఇంకా లేదు సార్, పోవాలి ఇప్పుడు. ఓకే, బయట వచ్చాం మేము. స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా? బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే, ఏదైనా మార్పులు ఉన్నాయా? ఏం లేదు, బాగుంది.